హే బ్రోస్, సామ్సంగ్ One UI 8 తో అయితే మంచి జోస్ వచ్చింది. యానిమేషన్ సిల్కీ స్మూత్ గా, క్విక్ షేర్ లో న్యూ ట్యాబ్స్, సూపర్ ఫాస్ట్ గా అయితే ఫైల్స్ పంపించుకోవచ్చు, సెక్యూర్ ఫోల్డర్స్ తో యాప్ సైడ్ చేయొచ్చు. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఇప్పుడు లైక్ చేయండి, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా స్ప్లిట్ స్క్రీన్ 90:10 రేషియోతో మల్టీ టాస్కింగ్ అయితే తోపు ఉంటది. ఆరోకాస్ట్ QR తో మనం బడ్స్ కి అయితే ఆడియో షేర్ అయితే చేయొచ్చు. గెలాక్సీ వాచ్ లో బెడ్ టైమ్ గైడెన్స్, రన్నింగ్ కోచ్ ఇవన్నీ ఇప్పుడు బ్రీఫ్ AI తో అయితే వస్తున్నాయి. మనకి లాక్ స్క్రీన్ లో అయితే నౌబార్ అని అయితే ఒకటి ఇస్తున్నారు. దాని ద్వారా అయితే మనం పార్సిల్స్ వాటిని లాక్ స్క్రీన్ నుంచి అయితే ట్రాక్ చేయొచ్చు. మనం ప్రీవియస్ గానే యూజ్ చేసే సెక్యూర్ ఫోల్డర్ అయితే ఇప్పుడు అప్డేట్ అయితే చేశారు. దాంట్లో మనం వేరేగా అయితే ఫింగర్ ప్రింట్స్ అవి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు లాక్ స్క్రీన్ లో ఉండే ఫింగర్ ప్రింట్స్ దానికైతే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా దానికంటూ డిఫరెంట్ గా ఫింగర్ ప్రింట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అయితే వీళ్ళు కెమెరాలో కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే బాగా స్మూత్ అవుతుంది. ఈ One UI 8 బీటా ట్రై చేయాలనుకుంటే మీ దగ్గర అయితే సామ్సంగ్ S25 సిరీస్ లో ఏదున్నా అయితే మీరు ఎలిజిబులే. అలానే ఇది మనకు తీసుకురావడం వీళ్ళు జులైలో Z Fold 6 లాంచ్ చేసినప్పుడు దాంతో పాటు అయితే తీసుకొస్తున్నారు. ఇది Android 16 మీద అయితే రన్ అవడం జరుగుతుంది. బీటా వెర్షన్ ఇప్పుడే ట్రై చేయండి. అందులో ఏమైనా బగ్స్ ఉంటే ఫీడ్బ్యాక్ పంపండి. అలాగే మీరు గనక సామ్సంగ్ ఫోన్ గనక వాడుతున్నట్లయితే ఫోన్ ఎలిజిబుల్ కాదా కింద కామెంట్స్ లో అయితే చెప్పండి.